అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. మంత్రాలయం నియోజకవర్గంలోనూ ఒక కీలక సంఘటన అయితే చోటు చేసుకునింది. మిడ్ డే మీల్స్ కోసం ఒకే పార్టీకి సంబంధించిన నాయకులు కొట్టుకోవడం. సరే, ఇది ఎక్కడ జరిగింది? జెడ్పీ హై స్కూల్లోన. సరే, వేలాది మంది స్టూడెంట్స్ అక్కడ వీళ్ళు కొట్టుకుంటుంటే చూస్తూ ఉన్నారు. సరే, ఆ స్కూల్లో నుంచి రాజకీయ నాయకులు, అలాగే ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలు, అనేక మంది విద్యార్థుల్ని అక్కడ తయారు చేయబడుతుంది. అలాంటి చోటు వీళ్ళు కొట్టుకోవడం వల్ల ప్రజలకి ఏం సందేశాన్ని ఇస్తున్నారు? ఎంతో మంది నాయకుల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు ఇలా అవ్వాలి, నేను పొలిటీషియన్ అవ్వాలి, నేను ప్రజలకు సేవ చేయాలి అనే విధంగా విద్యా దశలోనే స్టార్ట్ అవుతుంది. ఆ విద్యార్థి దశలోనే ఇలాంటి సంఘటనలు చూసుకున్నప్పుడు పాఠశాలలోన ఇది ఒక నాయకులైన టీడీపీ నాయకులు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ముఖ్యంగా విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు గొడవ పడ్డారు? ఇది ఇప్పుడే కాదు, 2014లోన విద్యా కమిటీ చైర్మన్ కోసం, స్కూల్ కమిటీ చైర్మన్ కోసం గొడవ పడ్డారు. ఇక్కడ ఓన్లీ మిడ్ డే మీల్స్ కోసం గొడవ పడ్డారు. రీసెంట్ గా ఇదే టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు మద్యం నేను అమ్ముకోవాలి, మీరు అమ్ముకోవాలనే విషయంలో కూడా గొడవ పడ్డారు. ఇది చూస్తున్నట్లయితే ప్రజలకు హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఆదర్శప్రాయులు, ప్రజలకైనా సరే, యువతకైనా సరే, ఎవరికైనా సరే ఆదర్శప్రాయులు. వాళ్ళని చూసే ఎదుగుతారు. వాళ్ళని చూసి మనం ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఆ నాయకుడి విధంగా మనం అవ్వాలి, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన గ్రామంలో ఉండే సమస్యలను తీర్చుకోవాలి అనే ఒక నినాదాన్ని ఒక మైండ్ లో సెట్ చేసుకుని ఎంతో మంది విద్యార్థి దశ నుంచే నాయకులైన ఎన్నో పాఠశాలలు ఉన్నాయి. అలాంటి పాఠశాల మంత్రాలయంలో ఉన్న జెడ్పీహెచ్ స్కూల్ పాఠశాల కూడా ఒకటి. 2014లోన సేమ్ ఇదే రిపీట్ అయింది. ప్రస్తుతం ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గంలో మిడ్ డే మీల్స్ కోసం గొడవ జరిగితే 2014లోన స్కూల్ కమిటీ చైర్మన్ కోసం గొడవ పడ్డారు. ఇరు వర్గాలు, అమర్నాథ్ రెడ్డి గారి వర్గం, రాఘవేందర్ రెడ్డి గారి వర్గం, మాకు కావాలి మాకు కావాలి అని గొడవ పడ్డారు. సరే, అక్కడ స్కూల్లో గొడవ పడ్డడం వల్ల విద్యార్థులకి ఎలాంటి ఆదర్శప్రాయాలు అవుతారు? ఒక స్కూల్లోనే ఇలా గొడవ పడడం వల్ల ఇది ఎక్కడికి దారితీస్తుంది? ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏవైనా పంచాయతీలు గొడవలు ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకోండి, మీ ఆఫీసుల్లో మాట్లాడుకోండి. ఒక పాఠశాలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల విద్యార్థులకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని అప్పుడు తీవ్రంగా దుయ్యబట్టారు. మరి ప్రస్తుతం 2024లోన ఇప్పుడు కూడా ఇదే రాఘవేందర్ రెడ్డి గారి వర్గం మరియు లీగల్ సెల్ అధ్యక్షుడు విజయరామరెడ్డి పైన దాడి చేశారు. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ ఓన్లీ స్కూల్లోన మిడ్ డే మీల్స్ ఎవరు వండాలి? తిక్కారెడ్డి వర్గం, రాఘవేందర్ రెడ్డి వర్గం, ఈ రెండు ఉన్నారు. అప్పుడు తిక్కారెడ్డి గారి వర్గం, రాఘవేందర్ రెడ్డి గారి వర్గం కలిసి మాట్లాడుకుంటే వాళ్ళు సెట్ అయ్యేది. దానికి కూడా స్కూల్లోనే గొడవలకు దారిదిగారు. అక్కడ కూడా వేల మంది స్టూడెంట్స్ చూశారు. చూసిన తర్వాత వీళ్ళు వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇక్కడే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. రీసెంట్ గా మాధవరం గ్రామంలో కూడా ఒక మద్యాన్ని అమ్ముకునే విషయంలోన వీరంగం సృష్టించారు. వీరంగం సృష్టించి మేం మద్యం అమ్ముకోవాలి, అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళకు వద్దు, మేమే అమ్ముకోవాలి టీడీపీ వాళ్ళమన్న రీతిలోన వీళ్ళు గొడవకు దిగుతున్నారు. ఇలాంటి విషయాలు చూస్తుంటే ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాబట్టి ఆదర్శప్రాయాలుగా ఉండాల్సిన వాళ్ళు ఇలాంటి చర్యలు చేయడం వల్ల ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక విషయం, మీడియా విషయానికి వస్తే, మీడియా ఇక్కడ 2 పేపర్లు చూసుకుందాం, ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఈ 2 పేపర్లు నిన్న మంత్రాలయంలో జరిగిన ఇన్సిడెంట్ కి ఏం మెసేజ్ ఇచ్చాయనేది ఇక్కడ స్పష్టంగా, నేను ఈ రోజు చదివిన పేపర్లో స్పష్టంగా చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్లోన అసలు ఏం సమాచారం, ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే సేకరించి పెట్టినట్లున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకోసం జరిగింది, ఎవరు జరిగినారు, ఎవరెవరు పాల్గొన్నారన్న విషయాన్ని క్షుణ్ణంగా ఆంధ్రజ్యోతి పేపర్ దాచిపెట్టిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి ఈనాడు పేపర్ విషయానికి వస్తే ముందు నుంచి ఎంతో మంది అనాలిసిస్లు చెప్పే ప్రకారం ఈనాడు పేపర్ అంటే ఒక క్రెడిబిలిటీ ఉండే పేపర్, న్యూట్రల్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ పేపర్లోన టీడీపీ పార్టీ అయి ఉండొచ్చు, వైసీపీ పార్టీ అయి ఉండొచ్చు, కానీ న్యూట్రల్ గా రాస్తారు. అది ఏ సంఘటన జరిగిందో ఆ సంఘటన గురించి మాత్రమే రాస్తారు. ఇక్కడ కూడా ఈనాడు పేపర్లోన నిన్న జరిగిన సంఘటన క్లియర్ గా రాశారు. ఏం సంఘటన జరిగింది, ఎందుకోసం జరిగింది.
మీడియా పేపర్లు, మీడియా కథనాలు కూడా ఏ విధంగా ఎక్కడ దారి తీస్తున్నాయి, ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారో ఇక్కడే తెలిసిపోతుంది ఈ పేపర్ల సంగతి. గతంలో ఎక్కడైనా సరే టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ తన ఆపోనెంట్ పార్టీతోన గొడవ పడి మాకు కావాలి ఏదైనా సరే, ఆ పనుల విషయంలోనైతేనే, మిడ్ డే మీల్స్ విషయంలోనైతేనే, పదవుల విషయంలోనైతే గొడవ పడేవారు. సొంత టీడీపీ పార్టీలోనే గొడవ పడడం వల్ల నియోజకవర్గంలో పెద్ద చర్చగా మారిందని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలాగే మరీ ముఖ్యంగా ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రజలకు గాని, విద్యార్థులకు గాని, యువకులకు గాని ఆదర్శప్రాయంగా ఉండండి. మీరేవైనా ఇలాంటి సంఘటనలు ఉన్నప్పుడు ఇంటి దగ్గరనో, పార్టీ ఆఫీసుల్లోనో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవాలని కీలకంగా ఈ నియోజకవర్గంలోని ప్రజలు దుయ్యబడుతున్నారు. కాబట్టి మీరు కూడా ఆలోచించి ఈ విధానాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాం.